సొసైటీ మరీ దారుణంగా తయారైంది. అవునండి. ఆడపిల్లలు బయట తిరగడం కష్టంగా ఉంది. యాసిడ్ పోయడం, పీకలు కొయ్యడం. ఆడపిల్లలు మాత్రం మామూలుగా ఉన్నారండి. మిడ్డీలని చెడ్డీలని ఇంత పిలికి లాంటి బట్టలు వేసుకుని వెళ్తుంటే యాసిడ్ పోయికి ఏం పోస్తారు? తప్పు. ఇక్కడ మ్యాటర్ డ్రెస్ కాదు, మైండ్ సెట్. మగాడి మైండ్ సెట్ మారాలి. మిడ్డీలు చెడ్డీలు వేసుకుంటే యాసిడ్ పోస్తావా? ఎందుకు వెళ్తున్నారో బాబు? రండి అన్న, రండి. ఎవర్రా వీళ్ళు? ఫోన్ వాడకుండా బిల్ రావడం అంటే ఇదే. వాళ్ళు మిమ్మల్ని చూసుకోవడానికి వచ్చిన పెళ్ళోళ్ళు. మరి ముందే చెప్పాలి కదరా. ఆ ఛాన్స్ మీరు మాకు ఎక్కడిచ్చారు? మీకు పీకిడి మీద ఇంట్రెస్ట్, గోకుడి మీద ఎప్పుడు వస్తుందో. అదే బామ్మ గారు బాధపడుతున్నారు. ముందు ఆ సంగతి చూడండి. ఏంటి బామ్మ ఇది? పెళ్లి వాళ్ళు వెళ్ళిపోయారేనా? ఈ సంబంధం కాకపోతే ఇంకో సంబంధం వస్తుంది. కానీ నిన్ను గొడవలకు వెళ్ళొద్దు అని చెప్పానా? అయినా నువ్వు రక్తపు మరకలతో ఇంటికొస్తున్నావురా. కళ్ళ ముందు అన్యాయం జరుగుతుంటే చూస్తూ అయినా నువ్వు వెళ్ళకూడదు. అయినా నువ్వు గొడవలకు వెళ్ళకూడదురా. సరే వెళ్ళను. ఆకలేస్తుంది బామ్మ. పద. ఏంటి బెదరు, ఈ సంబంధం కూడా ఉసుకోనా? చూడు బెదరు, మాలాంటి సాఫ్ట్వేర్ కి సంబంధాలు వచ్చినట్టు ఎప్పుడు పడితే అప్పుడు మీకు రావు. పొలమైనా పెళ్ళమైనా భూమి ఉన్నప్పుడే సెటప్ చేసుకోవాలి. నీకు ఏజ్ భూమి అయిపోతుంది, ఆవిడికి ఆయుష్ భూమి అయిపోతుంది. ఇక నీకు లైఫ్ లో జూమ్ బరాబర్ జూమ్ సార్ అది అసలు ఉండదు అనమాట. నీకు కూడా ఉండదు. నువ్వు చెప్పు బెదరు. ఏంటి ఇడ్లీ అనుకుంటా? బాగా కొంపండి, పెళ్లి ఎలాగో కాదుగా. ఇక్కడ 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 ఏం జరిగింది? నీ ఎగిలి మాటలకి ఎంగిలిచే ఎదిలించాడు. ఇదిలించాడా? అదిలించుంటే తలకాలంలోనూ చేతులు కాళ్ళు కోనసీమలోనూ నీకెందుకురే ఇంత కొలెస్ట్రాల్? సాఫ్ట్వేర్ భూమిలో ఉండగా బ్యాంక్ వాళ్ళు ఎగబడి మీకు రుణాలు ఇచ్చారు. ఆ రుణాలతో ఈ గృహాలు కట్టారు, ఇంటి ముందు కార్లు పెట్టుకున్నారు, 100 ఎకరాల పొలంతో పెళ్ళాలను తెచ్చుకున్నారు. సాఫ్ట్వేర్ భూమి పోయింది, కారేమో బ్యాంక్ వాళ్ళు ఎత్తుకెళ్లారు, ఇల్లేమో మాంగారు కాపాడుతున్నాడు. పెళ్ళం తెచ్చిన 100 ఎకరాల్లో 1 ఎకరం అమ్ముకుంటూ దరిద్రంగా బతుకుతున్నావు. మా ఇంట్లో తన్నులు తింటున్నావు. సర్లే, భూమి పోతే పోయింది కానీ భూమి మీద బతుకుండాలంటే మా ఊడితో పెట్టుకోకు. ఎప్పుడు కొడతాడో ఎప్పుడు నవ్వుతాడో తనకే తెలియదు. నువ్వు ఎలా ఉంటున్నావు ఇంట్లో? అందుకే కదా నేను ఎప్పుడు బయట ఉంటాను. అది అన్ఎక్స్పెక్టెడ్ పేరు శ్రీమన్నారాయణ.